నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలోని శ్రీ ముక్కంటేశ్వరి అమ్మవారి ఆలయంలో వైకాపా నేతలు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు పామంజీ దుర్గా మాట్లాడుతూ మా నేత మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచకాలను బహిర్గతం చేస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే ఆయనను కేసుల్లో ఇరికించారని విమర్శించారు. ప్రభుత్వం పేదలపై దాడులు చేస్తూ అవినీతి క్రింద నడుస్తోందని వారు ఆరోపించారు. వైన్ షాపుల్లో కల్తీ మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమయం వచ్చిందని, ప్రజలపై అన్యాయం జరిగితే మేము ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కేసులు, దోపిడీ కేసులు పెట్టి మా నాయకుడి ముందు అనేక ఇబ్బందికరంగా చేశారు. దాంట్లో నుంచి విముక్తి పొంది ఈ కార్యక్రమం ఎప్పుడు అనుకున్నాం, ఈ ముక్కంటమ్మ కార్యక్రమం చేయాలని ఈ రోజు సమయం కుదిరింది. ఈ రోజు మా కాకాని గోవర్ధనం కింద పూజ చేయించి 101 టెంకాయలు కొట్టి ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన బంధుమిత్రులకి, ఆయన చేసిన ప్రతి పనికి, చేయబోయే పనికి ఎప్పుడు అమ్మవారి ముందు 100 ఏళ్ళు ఉండాలని మనసారా కోరుకుంటూ ఉంటున్నాను. అదే విధంగా ఈ రోజు సోషల్ మీడియాలో 7 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారు సోషల్ మీడియాలో 7 కేసులు? ప్రజల్లో ఉన్నాడు కాబట్టి, ప్రజల్లో తిరుగుతున్నాడు కాబట్టి, ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా, ఏ నాయకుడికి ఇబ్బంది వచ్చినా గొంతిప్పి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ప్రశ్నించే గొంతుకు సంఖ్యలు వేశారు. మీరు పడేదానికి అడ్డమైపోతున్నాడు, తవ్వుకునేదానికి అడ్డమైపోతున్నాడు, ప్రతి దానికి ప్రజలకు వివరిస్తున్నాడు ఆయన, ప్రతి దానికి మీరు ఆయన అడ్డమైపోతున్నాడు కాబట్టి ఏదో ఒకటి ఆయన ఏదో కేసులు ఇరికించాలా, అది అందరికి తెలిసిందే. ఆయన కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే తెలుసు ఆయనకి ఏదో కేసుల్లో ప్రజల్లో ఉన్నవాడికి ఎప్పటికైనా కేసులు తప్పవు అనేది ఆయనకి ఎప్పుడు తెలుసు. ఆయనకి ఈ రోజు కొత్త కదా ఆయనకి. అదే విధంగా వస్తే మా నాయకుడు అన్నాడు, 2 సిబిఐ విచారణకి వేద్దాం రా, ఏ కేసు అయినా తీసుకో, 2 సిబిఐ విచారణకి వేద్దాం. మీ నాయకుడు ఇంతవరకు కూడా సిబిఐ అన్న మాట కూడా పలకలేకపోయి ఉన్నాడు. మీరైనా చెప్పండి, అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి 5 సంవత్సరాలు సిబిఐ విచారణకి ఏమన్నాడు, మన్ను కూడా వేద్దాం రా, అప్పుడు తెలిసిపోద్ది కదా. బొట్టు పెట్టిన వాళ్ళంతా స్వామీజీలు కాలేరు కదా. బొట్టు కింద ఉన్న రాష్ట్రాన్ని తెలుసుకుంటే వాడు స్వామీజీ, వాడు స్వామీజీ కాదా, వాడు పనికొచ్చాడు కాదా, ఈ నియోజకవర్గానికి మంచివాడా చెడ్డవాడా అనేది మనకు అర్థం అవుద్ది. ఇవన్నీ ఒకటికొకటి పెంచుకుంటూ పోతుంటే కరెక్ట్ కాదు. ఏదైనా కూడా సిబిఐ విచారణ ఇస్తే మంచోడు అనేది తెలిసిపోద్ది, చెడ్డోడు అనేది తెలిసిపోద్ది, ప్రతి ఒక్కరు ఎవరికి ప్రజలకు కూడా తెలిసిపోద్ది. ఏ విధంగా చేస్తుందంటే ప్రజలని దారు తప్పి చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ కళాశాల వద్దు, కల్తీ మధ్యలో ముద్దు, ఆ తీరులో చేస్తుంది. ఎందుకంటే పేదవాడిని అనగతొక్కేదానికి కూటమి ప్రభుత్వం అనేది కూడా తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం పేదవాడు పనికి పోయి సాయంత్రం పూట ఇంటికి వచ్చి ఒక 3 రోజులు లేదా 1 క్వార్టర్ తాగుతాడు. తాగినప్పుడు ఆ కుటుంబంలో అది కల్తీ మద్యం అయి ఉంటది. ఆ కుటుంబంలో ఆ పేదవాడు చనిపోతే ఆ కుటుంబం ఎంత దిగజారిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆ కుటుంబానికి కారణం కూటమి ప్రభుత్వం కాదా? ఆ కుటుంబానికి కారణం మీరు కాదా? ఎందుకంటే జేబులు నింపుకునే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు కాబట్టి పేదవాడిని అనగదొక్కేది మీరు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ప్రజలారా ఇప్పటికైనా మీరు ఈ కూటమి ప్రభుత్వానికి ఖండించకపోతే ఇంకా విపరీతంగా కల్తీ మధ్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జేబులు నింపుకునే కార్యక్రమాలు చేస్తున్నారు నాయకులు. ఇది వెంటనే ఏ పార్టీ అయినా కూడా సిబిఐ విచారణ 100కి 100 పాలు జరిగించకపోతే అక్కా చెల్లెళ్ళ పసుపు కుంకాలు తెగే అవకాశం తొందరలో వచ్చేస్తుంది. ప్రశ్నించకపోతే ఈ కూటమి ప్రభుత్వాన్ని విపరీతంగా జరుగుతాయి దోపిడీ వ్యాపారాలు. మీరు ఇప్పటికైనా ప్రశ్నించండి. ప్రజలు జోలికి వస్తే మటుకు మేము ఊరుకోము. ఎప్పటికైనా అమాయక ప్రజల ప్రాణాల జోలికి వస్తే మేము ఎప్పుడు కూడా ఊరుకోము. ఎప్పుడు కూడా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదవాడి పార్టీ, పేదవాడికి అందే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కూడా ఈ రోజు మీరు గర్వంగా తెలుసుకోవాలి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి మద్యం ఇచ్చిందంటే అంత మద్యం వచ్చింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి పేదవాడి ప్రాణాలు తీసే మద్యం తెచ్చుకుంటున్నాం. ఇటువంటి ప్రభుత్వాన్ని ఖండించండి. ఖండించకపోతే అవకాశం దగ్గరగా ఉంది. మీ మొగుళ్ళు మీరే కాపాడుకోవాలి. ఆడవాళ్ళు ఎప్పుడు ముందంచి ఉండి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కూడా గర్వంగా తెలుసుపెట్టుకుంటున్నా. అదే విధంగా ఇక్కడికి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ఈ కోడూరు పంచాయతీ ప్రజలకి అందరికీ అమ్మవారి ఆయుష్లు ముందు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని, ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటున్నా. జై జగన్, జై కాకాని. నాయకత్వం
కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వం, కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వం, కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వం, కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వం, కోకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వం, కావలరెడ్డి రంగారెడ్డి నాయకత్వం, కావలరెడ్డి రంగారెడ్డి నాయకత్వం.